ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు. ఆర్యవైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని అధికారికంగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 26న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శుక్రవారం నుండి 3 రోజుల పాటు ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, నగరేశ్వర దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గుబ్బా ప్రగతి, గుబ్బా యాదయ్య, గుబ్బా గౌరీశంకర్, కోశాధికారి విజయ్ కుమార్, నగరేశ్వర దేవాలయ పాలక మండలి చైర్మన్ దాదాపురం సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి ఆర్యవైశ్యుల కులదేవత త్యాగానికి మారుపేరైన శ్రీ వాసవి కనక పరమేశ్వరి మాత ఈరోజు యావత్ సమాజానికి, ఒక వైశ్యులకే కాదు యావత్ సమాజానికి ఆదర్శమూర్తి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర పండుగగా ఈరోజు ప్రకటించడం జరిగింది. అందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారికి, మరియు స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, మరియు తాండూరు పట్టణ ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు అందరికీ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య యువన సంఘం, వాసవి మహిళా సంఘం, శ్రీ నగరేశ్వర పాలక మండలి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ సమాజానికి త్యాగానికి మారుపేరైన కులం మా ఆర్యవైశ్య కులం. ఈరోజు మహాత్మా గాంధీ గారు అనుకోండి, తర్వాత పొట్టి శ్రీరాములు గారు అనుకోండి, ఈరోజు స్వర్గీయ రోషయ్య గారండి, అందరూ కూడా ఒక అహింసా మార్గంలో త్యాగానికి మారు పెరుగా ఉండు సమాజంలో విలువలకు ప్రతిరూపంగా నిలిచారు మా ఆర్యవైశ్య ఆణిముత్యాలు. మా అందరికీ కులదేవతైన మాతృమూర్తి శ్రీ వాసవి మాత వారి జయంతి ఎల్లుండి 26వ తేదీ ఉంది. వారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఈరోజు ఎంతో గర్వకారణం. ఆ సుదినం ఈరోజు నేను మా కార్యవర్గం అధ్యక్షులుగా ఉన్న కాలపరిమితితో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, తర్వాత మా తోటి అనుబంధ సంఘాల మహిళా సంఘం, యువన సంఘం, నగరేశ్వర పాలక మండలి చైర్మన్ దాదాపూర్ సతీష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చైర్పర్సన్ గారు మాట్లాడుతాం. జై వాసవి. ఈరోజు ఎంతో శుభదినంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఎన్నో రోజుల కళ, ఎన్నో రోజులటువంటి పోరాటంలో ఈరోజు సఫలం కాకుండా మనం అందరం విజయం సాధించామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఇదివరకు లేకపోయింది. ఎన్నో రోజుల నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘ పెద్దలు, ఆర్యవైశ్య సంఘాలు అన్నీ కలిసి ధర్నాలు చేయడం కూడా జరిగింది. వాటన్నిటి వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన సీఎంగా అయ్యారో కాగానే కార్పొరేషన్ని ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇదివరకు లేకపోయినటువంటి వైశ్యులను గుర్తించి వైశ్య కార్పొరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే అయ్యింది. అలాగే ఈరోజు ఎప్పటి నుంచో మేము మా వాసవి మాత ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఎన్నో రోజుల కళను ఆయన ఈరోజు అధికారికంగా చేయడం చాలా సంతోషం. మా తాండూరు ప్రజలందరి తరఫున, అలాగే యావత్ ఆర్యవైశ్య కుటుంబాల తరఫున అందరి నుంచి కూడా నేను ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే
దీనికోసం కృషి చేసినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి కల్వ సుజాతక్క గారికి, అలాగే మా గౌరవ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ ఎంతోమంది ఒకరో ఇద్దరు చెప్తే కాదు, యావత్ ఆర్యవైశ్య సంఘం అంతా వచ్చి తరలి వచ్చి ధర్నాలు యుద్ధాలు చేస్తేనే ఈరోజు అన్నీ సాధించుకున్నాం. కాబట్టి యావత్ ఆర్యవైశ్య ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు జరగబోయే ఆర్యవైశ్య వాసవి అమ్మవారి జయంతిని 26th రోజు జరుపుకుంటున్నాం. కానీ మన తాండూరులో 3 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మన సంఘ పెద్దలు మొన్ననే అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కోట మురళన్న గారు, అలాగే కిరణ్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మా మహిళా మండలి ప్రెసిడెంట్ అయినటువంటి ప్రగతి గారు, అలాగే కవిత గారు వారి అధ్యక్షన, అలాగే అంగరంగ వైభవంగా 3 days ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అత్యధిక సంఖ్యలో వచ్చి విజయం చేయక, అలాగే మా సంఘ సభ్యురాలు చెప్తున్నారు ఏంటంటే 1,00,000 గాజులతోని కూడా అర్చన చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీటి కన్నుల పండుగ ఉంటుంది. ఈ 3 రోజులు అందరూ యావత్ తాండూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్యులే కాదు, అన్ని కుల సంఘ పెద్దలు, అన్ని కుల సంఘాలు కూడా వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి ఈ అధికారికంగా ప్రకటించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసవి మాత కృపా కటాక్షం ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జై వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని కన్యకా పరమేశ్వరిని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే కల్వ సుజాతక్క గారికి, బుయ్యన్ మనోహర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తాండూరులో అమ్మవారి జయంతిని 3 రోజులు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారిని వెండి ఉత్సవ విగ్రహానికి ఆర్యవైశ్య నుండి నగరేశ్వర గుడి వరకు స్వాగతం పలుకుతున్నాము. అలాగే 2వ రోజు ముత్యాలతో అర్చన చేయడం జరుగుతుంది. 3వ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా 1,00,000 గాజుల అర్చన, కన్య పూజ, పల్లకి సేవ కూడా ఉంటుంది. దీనికి తాండూర్ పట్టణ ప్రజలందరి తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై వాసవి. జై జై. वासवी माता की जय, वासवी माता की जय। ఇగో మీకు ఇచ్చేది जय वासवी। ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాలైన వాసవి మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం మరియు శ్రీ నగరేశ్వర దేవాలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో మా కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి అనగా 24వ తేదీ శుక్రవారం
మరియు 20వ తేదీ శనివారం మరియు 26వ తేదీ ఆదివారం 3 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఆర్యవైశ్య సంఘ 75 ఏళ్ల చరిత్రలో రేపు ఉదయం 7 గంటలకు శ్రీ వాసవి మాత వెండి ఉత్సవ మూర్తిని నగరేశ్వర దేవాలయానికి బహుకరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7:15 ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం నుంచి ఆర్యవైశ్య సంఘం మా అనుబంధ సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అందులో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, తర్వాత యువన సంఘ సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల సభ్యులు ఉదయం 7:15కు మహిళలు మరియు కుటుంబ సభ్యుల సమేతంగా ర్యాలీలో ఊరేగింపులో పాల్గొనవలసిందే విజ్ఞప్తి. అనంతరం ఉదయం 9 గంటలకు నగరేశ్వర దేవాలయంలో ఉత్సవ మూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమం ఉంటుంది. అందులో ఉత్సవ మూర్తి యొక్క దాతలచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి 10 గంటలకు చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 25వ తేదీ శనివారం రోజు ఈ నూతన వెండి ఉత్సవమూర్తికి వాసవి మహిళా సంఘ సభ్యులచే ముత్యాల అభిషేకం ఉంటుంది. అదేవిధంగా గత 20 రోజులుగా మా వాసవి మహిళా సంఘ సభ్యులు ఇంటింటా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రతి వాసవి మహిళా సంఘ సభ్యుల ఇంట్లో వెళ్ళి వాసవి మాత పారాయణం మరియు వాసవి మాత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ మా మహిళా సంఘ సోదరీమణులందరూ విభిన్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా రేపు మధ్యాహ్నం నగరేశ్వర దేవాలయంలో, శనివారం రోజు మధ్యాహ్నం నగరేశ్వర దేవాలయంలో నిర్వహిస్తారు. అనంతరం మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమైన రోజు 26వ తేదీ ఆదివారం రోజు ఉదయం 7:15 ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి 108 కలశాలచే ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ 108 కలశాల కార్యక్రమం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి నగరేశ్వర దేవాలయానికి వెళ్తుంది. తదుపరి ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులచే 1,00,000 గాజులచే అర్చన కార్యక్రమం ఉంటుంది. తదుపరి సామూహిక కుంకుమార్చన, జలాభిషేకం, తర్వాత క్షీరాభిషేక కార్యక్రమాలు, అమ్మవారి డోలారోహణం, తర్వాత తాండూరు పట్టణ గాంధీ చౌక్ మరియు మరిశెట్టి కూడల వరకు ఈ అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆర్యవైశ్య సంఘ సభ్యులచే మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆర్యవైశ్య కులదేవత వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు. ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాల తరఫున మరియు మా ప్రజాప్రతినిధుల తరఫున అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది. ఆ శోభాయాత్రలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, అనుబంధాల సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఒక తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, ఆధ్యాత్మిక శోభను తేవాలి. అందులో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కీర్తనలు, భజనలు, పాటలతో తాండూరు పట్టణంలో ఒక ఆదర్శవంతంగా మన శోభాయాత్ర జరగాలి. అందుకు సంఘ సభ్యులు, తర్వాత అనుబంధ సంఘాల సభ్యులు అందరూ పాల్గొనాలి. ఈ 3 రోజుల కార్యక్రమాలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా సోమవారం రోజు మహిళా సంఘ సభ్యులు అమ్మవారి ఓడిబియ్యం వండే కార్యక్రమం వాళ్ళ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం పూర్తిగా సహకరిస్తుంది. ఇక 3 రోజులు మరియు సోమవారం జరిగే కార్యక్రమాలకు సంఘ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని విజ్ఞప్తి. మా ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు, తర్వాత గతంలో ఉన్న 2024-26 కార్యవర్గం, తర్వాత అధికారిక అనధికారిక పెద్దలు, తర్వాత నగరేశ్వర పాలక మండలి, తర్వాత మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమం మన సంఘ కార్యక్రమం, మన ఆర్యవైశ్యుల కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాల్లో ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సకుటుంబ సమేతంగా హాజరు కావాలని విజ్ఞప్తి. జై వాసవి, జై జై వాసవి. జై శ్రీరామ్, జై వాసవి. ముందుగా తాండూర్ పట్టణ ప్రజలందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ వాసవి జయంతిని పురస్కరించుకొని 4 రోజుల కార్యక్రమం చేస్తున్నాము.
ముందుగా శుక్రవారం రోజున 7:15 మన ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుండి నగరేశ్వర గుడి వరకు అమ్మవారిని స్వాగతం పలుకుతూ అమ్మవారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే స్వాగతం తర్వాత చండీ హోమం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే శనివారం రోజున వాసవి మహిళా సంఘం సభ్యులచే ముత్యాల అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత అమ్మవారి జయంతి రోజున 1,00,000 గాజులతో అర్చన చేయడం జరుగుతుంది. జయంతి రోజు సందర్భంగా 108 కలశాలను ఆర్యవైశ్య సంఘం నుంచి నగరేశ్వర గుడి వరకు ఊరేగింపుతో వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటిది అంటే 108 కలశాలను తీసుకొచ్చిన వారికి మనము ఇప్పుడు వెండి విగ్రహం ఉత్సవ విగ్రహంకి ముందుగా కట్టించిన శారీ ఏదైతే ఉంటుందో ఆ శారీని 108 కలశాలు తీసుకొచ్చిన ఒక సభ్యురాలికి లక్కీ డిప్గా తీయడం జరుగుతుంది. ఆ అదృష్టవంతురాలు ఎవరో కూడా మనం వాసవి జయంతి రోజు తెలుస్తుంది. కాబట్టి అది ఒక కాన్సెప్ట్గా మహిళా సంఘం నిర్వహించుకుంది. అలాగే 21 మందికి కన్య పూజ ఉంటుంది, డోలారోహణము, సాయంత్రం ఊరేగింపు. అమ్మవారి ఒడిబియ్యము ప్రతిసారి పోస్తాం, కానీ అమ్మవారి ఒడిబియ్యము వండి మన ముత్తైదువులందరూ తినాలి అనేది కోరికతోని మనం పెద్ద సంఘంకి అడగగానే వాళ్ళు ఒప్పుకున్నందుకు చాలా సంతోషకంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రమాణ స్వీకారం ఎక్కిన వెంటనే తొలి పలుకులలో కూడా అధికారికంగా ప్రకటించడం అని అడిగాను. ఈరోజు అది కూడా నెరవేరింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఎన్నో రోజుల కళ సార్థకమైనందుకు, ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని, అలాగే వాసవి అమ్మవారి జయంతిని అధికారికంగా ప్రకటించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారికంగా ప్రకటించుకోవడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దీనికోసం కృషి చేసినటువంటి గౌరవ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుజాతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వీటన్నిటికీ సన్నిహితంగా ఉండి ఎప్పుడు అనుక్షణం సీఎం గారితో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రేపటి నుంచి మన తాండూరులో 26th రోజు అమ్మవారి జయంతి ఉంది. రేపటి నుంచి అంగరంగ వైభవంగా మన సంఘ అధ్యక్షులైనటువంటి కోట మురళన్న గారు, అలాగే కోట్రిక కిరణ్ అన్న గారి అధ్యక్షతన మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రగతి గారు, అలాగే కవిత గారి అధ్యక్షతన యువజన సంఘం తర్లపల్లి బాణన్న గారు, అలాగే పునీత్ గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా 3 రోజుల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఇవన్నీ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, అమ్మవారి జయంతి కానీ ప్రతిదీ మనం చేసుకోవాలంటే నగరేశ్వర దేవాలయంలో చేసుకోవాలి. నగరేశ్వర దేవాలయం అనగానే నగరేశ్వర దేవాలయ చైర్మన్ అయినటువంటి మన సతీష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎప్పుడూ లేని విధంగా అంటే ఇంతవరకు వాసవి మాత అమ్మవారికి వెండి తొడుగు చేయించడం, బంగారు కిరీటం ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఉత్సవమూర్తి మొత్తం కంప్లీట్గా వెండిది అనేది ఇప్పుడే ఈరోజు చేపించారు, అయిపోయింది. ఇప్పుడు రేపు ఊరేగింపు అదే కొత్తగా వెండి ఉత్సవమూర్తిని తీసుకొని ఊరేగింపు చేసి అమ్మవారికి అభిషేకము, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే టాక్ లెస్ వర్క్ మోర్ అంటారు కదా, దానికి నిదర్శనం మన అధ్యక్షులు, సెక్రటరీ, ప్రెసిడెంట్, సెక్రటరీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అయ్యిందమ్మా అని ఇప్పుడు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో ప్రెసిడెంట్ గారు, అలాగే మహిళా సంఘం ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ ఘన విజయం సాధించేలాగా ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఘన విజయంగా చేయాలని చెప్పేసి మీ వంతు ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు, నగరేశ్వర స్వామి ఆశీస్సులు తాండూరు ప్రజలందరిపైన కూడా ఉండాలని, యావత్ తెలంగాణ ప్రజలందరిపైన కూడా ఉండాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
ఈరోజు ఇంకో శుభదినం ఏంటంటే అమ్మవారి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో పాటు మా అధ్యక్షులు గారి మ్యారేజ్ డే, అలాగే జ్యోతక్క గారి బర్త్డే, వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మహిళా సంఘం మరియు విద్యా సంఘం ఆధ్వర్యంలో జరగబోయే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతికి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు కలుగా కానీ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.